నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. నార్త్ ఈస్ట్ బ్యాంకర్స్ కాన్క్లేవ్ 2024 ఎక్కడ జరిగింది? నార్త్ ఈస్ట్ బ్యాంకర్స్ కాన్క్లేవ్ 2024 త్రిపుర రాజధాని అగర్తాలో జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టడానికి సంస్థలను ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఇక మొదటిది ప్రధాని అధ్యక్షతన ప్రగతి 45వ ఎడిషన్. ప్రగతి 45వ ఎడిషన్ కు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 8 ముఖ్యమైన ప్రాజెక్టులను సమీక్షించారు. ఇందులో 6 మెట్రో ప్రాజెక్టులు, రోడ్ కనెక్టివిటీ, థర్మల్ పవర్ కు సంబంధించిన ఒక్కొక్క ప్రాజెక్టు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్న ఈ ప్రాజెక్టుల సంయుక్త వ్యయం 1,00,000 కోట్ల కంటే ఎక్కువ. ఇక రెండవది క్వాంటమ్ టెక్నాలజీలో యూజీ మైనర్ ప్రోగ్రామ్. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, నేషనల్ క్వాంటమ్ మిషన్ సంయుక్తంగా ప్రారంభించిన క్వాంటమ్ టెక్నాలజీస్ లో భారతదేశ మొట్టమొదటి అండర్ గ్రాడ్యుయేట్ మైనర్ ప్రోగ్రాం ప్రారంభం కానుంది. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం తీసుకున్న ఈ చొరవ జాతీయ క్వాంటమ్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా క్వాంటమ్ కంప్యూటింగ్ మరియు సంబంధిత రంగాలలో నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ లను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక మూడవది స్పాడియక్స్ ప్రయోగానికి ఇస్రో రెడీ. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ డిసెంబర్ 30న రాత్రి 9:30 PSLV C-60 రాకెట్ ని నింగిలోకి పంపనుంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని తొలి ప్రయోగ వేదిక నుంచి ప్రయోగం చేపట్టనుంది. ఈ రాకెట్ ద్వారా 400 కిలోల బరువుతో రూపొందించిన స్పెడెక్స్ అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జంట ఉపగ్రహాలను నిర్దిష్ట కక్షలో ప్రవేశపెట్టబోతోంది. ఇక నాలుగవది NABL కొత్త చైర్పర్సన్ గా డాక్టర్ సందీప్ షా. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చెందిన నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ కొత్త చైర్పర్సన్ గా డాక్టర్ సందీప్ షా నియమితులయ్యారు. ఆరోగ్య సంరక్షణ, పాథాలజీ మరియు డయాగ్నోస్టిక్స్ లో ఆయనకు 3 దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ఇక ఐదవది సచిన్ టెండూల్కర్ కు MCC సభ్యత్వం. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు విశిష్ట గౌరవ సభ్యత్వం ఇవ్వనున్నట్లు మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ ప్రకటించింది. తమ ప్రతిపాదనను సచిన్ అంగీకరించినట్లు MCC ప్రెసిడెంట్ ఫ్రెడ్ ఓల్డ్ఫ్రీడ్ ధృవీకరించారు. మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఆస్ట్రేలియాలోని పురాతన స్పోర్ట్స్ క్లబ్లలో ఒకటి. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ క్రీడా వేదికగా ఈ స్టేడియానికి పేరుంది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.